హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. గ్యాస్ బుకింగ్పై కొత్త రూల్స్ ఇక నుంచి ఇలాగే అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. ఆ కొత్త రూల్స్ ఏంటనేది వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక దక్షిణాసియా యుద్ధ వాతావరణం నేపథ్యంలో గల్ఫ్ దేశాల నుంచి పెట్రోలు, గ్యాస్ సరఫరా తగ్గిపోయిన విషయం తెలిసిందే. ఫలితంగా రెండింటికి కొరత పెరిగిపోయింది. ఒకవైపు కేంద్ర మంత్రులు మాత్రం పెట్రోలు, గ్యాస్కు ఎలాంటి కొరత లేదని చెబుతున్నా క్షేత్రస్థాయిలో మాత్రం వివిధ కారణాలతో పెట్రోల్ బంకుల దగ్గర జనాలు బారులు తీరుతున్నారు. ఈ నేపథ్యంలోనే గ్యాస్ బండ బుకింగ్కు కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలను అమల్లోకి తెచ్చింది. ఈ కొత్త నిబంధనలు మే 1వ తేదీ నుంచి అమల్లోకి అయితే వచ్చేశాయి. దీంతోనే పెట్రోల్తో పాటు గ్యాస్ బండలకు కూడా దేశంలో కొరత ఉందన్న విషయం అర్థమవుతుంది. ఇక గ్యాస్ బండల బుకింగు, సరఫరా, దుర్వినియోగ నివారణ తదితరాల కోసమే కొత్త నిబంధనలను అమల్లోకి తెచ్చినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కొత్త రూల్స్ ప్రకారం గతంలో పట్టణ ప్రాంత వినియోగదారులకు సిలిండర్ల బుకింగు మధ్య వ్యవధి 21 రోజులు ఉండేది. ఇప్పుడు ఆ వ్యవధిని 25 రోజులకు పెంచింది. ఇక గ్రామీణ ప్రాంతాల్లో 2 సిలిండర్ల మధ్య గ్యాస్ బండ బుకింగ్ వ్యవధిని 45 రోజులకు పెంచింది. గ్యాస్ బుకింగ్ చేసిన వెంటనే వినియోగదారుడి మొబైల్కు వన్ టైం పాస్వర్డ్ వస్తుంది. గ్యాస్ సిలిండరు డెలివరీ రోజున వన్ టైం పాస్వర్డ్ను డెలివరీ బాయ్కు చెప్పాల్సి ఉంటుంది. ఏ కారణం వల్లైనా పాస్వర్డ్ చెప్పకపోతే డెలివరీ విషయంలో సమస్యలు తలెత్తుతుంది. అలాగే ప్రధానమంత్రి ఉజ్వల యోజన లబ్ధిదారులకు ఆధారిత కేవైసీని కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి చేసింది. ఎల్పీజీ, పైప్డ్ న్యాచురల్ గ్యాస్ రెండు ఉపయోగించుకుంటున్న వినియోగదారులకు ఇక నుంచి ఏదో ఒకటి మాత్రమే అందుబాటులో ఉంచాలని కేంద్రం డిసైడ్ అయింది. రెండింటిలో దేన్ని ఉంచుకోవాలన్న విషయాన్ని వినియోగదారుడే నిర్ణయించుకోవాలి. ఇప్పటికే పైప్డ్ న్యాచురల్ గ్యాస్ వాడుకుంటున్న వాళ్లకు గ్యాస్ బుకింగ్ అవకాశం అయితే లేదు. భవిష్యత్తులో గ్యాస్ బండకు బదులు కేంద్ర ప్రభుత్వం పైప్డ్ న్యాచురల్ గ్యాస్ వినియోగాన్ని ప్రమోట్ చేయాలన్న ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. అందుకనే 2 కనెక్షన్లు ఉన్నవారికి ఎల్పీజీని సరెండర్ చేయాలని చెబుతోంది. ఇక ఈ గ్యాస్ కొరత ఎంతకాలం ఉంటుందో ఎవరూ చెప్పలేకపోతున్నారు. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం ముగిసిన వెంటనే గ్యాస్ సరఫరా మొదలైపోయిందన్న విషయం అందరికీ తెలిసిందే. యుద్ధం ముగిసినా దాని తాలూకా దుష్ఫలితాలు కొంతకాలం కంటిన్యూ అయ్యేటట్లుంది. గ్యాసు, చమురు సరఫరా మళ్ళీ యథాతథ స్థితికి చేరుకోవటానికి చాలా కాలమే పట్టేటట్లుంది. ఇక అప్పటి వరకు గ్యాసు, పెట్రోలు సరఫరాలో ఇబ్బందులు తప్పేటట్లు లేదు.